अभवाय मनोभवाय ते जलजातोदर संभवाय च जगतां प्रभवाय साक्षिणे गुरुवर्याय नमो नमः। नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पाराद्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ति सोच्चिष्टायां सृजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। ప్రియ భగవద్బంధువులారా, మనం ధనుర్మాస వ్రతాన్ని ఆరంభించి ఈరోజు 8వ రోజు. ఆండాళ్ గోపిక నిన్నటి రోజున ఒక గోపికను లేపింది. ఈరోజు ఇంకొక గోపికని నిద్ర లేపుతూ ఉంది. మనలాగా వారిది తామస నిద్ర కాదు, వారు యోగ నిద్రలో, జ్ఞాన నిద్రలో ఉన్నారు. అలాంటి వారిని లేపుతోంది ఆండాళ్ గోపిక. ఈరోజు ఏ విధంగా నిద్ర లేపుతోందో చూద్దాం. கீழ்வானம் வெள்ளென்று எருமை சிறுவீடு மேய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவுவான் வந்து நின்றோம் கோது கலமுடையா பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டியா தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவாவென்றாராயன் அருளேலோ ரெம்பாவாய். పావాయ్ ఎళుందిరాయ్ అని చెప్తుంది. ఈరోజు ఆండాళ్ గోపిక కుతూహలము గలదానా అని చెప్తుంది ఈరోజు గోపికని. అలాగా ఉన్న గోపికట ఈరోజు ఆమెను లేపుతూ ఉన్నారు. నిన్నటి రోజున మనం తెలుసుకున్నాం, భగవద్భక్తి ఉండాలి. ఆ భక్తిని సంపూర్ణంగా, భక్తి ఉన్నామని పిల్లాయని, ఆ భక్తిని సంపూర్ణంగా ఉండి అందరితో కలయలేక ఉన్న ఆమెని పెన్ పిల్లాయని, పిచ్చి పిల్ల అని, ఇలాగా వాళ్ళు అనే పదాల్లో ఒక్కొక్క పదంలో ఒక్కొక్క సౌలభ్యంతో లేపుతోంది ఆండాళ్ గోపిక. ఆ భగవదానుభవాన్ని వారు పొందటం కాదు, వారితో పాటు అందరినీ కూడా పొందించాలి, అందరికీ కూడా మనం అందించాలి అనే కుతూహలము కలిగిన గోపిక ఈరోజు. ఎవరికి కుతూహలం కలిగిన గోపిక? కుతూహలము కలిగిన గోపిక అని చెప్తున్నారు. ఏ కుతూహలము కలిగిన గోపిక? భగవదానుభవ కుతూహలమా, లేదు భగవంతునికి ఈమె యందు కుతూహలమా? భగవదానుభవం ఈమెకి అంటే నేను ఈ వ్రతాలు చేయాలి, ఇవి చేయాలి, అవి చేయాలి, అనేక రకాలుగా ఉంటాయి కదా, పూజలు, కథలు, పారాయణలు, ప్రవచనాలు, ఇలాగా అనేక రకాలుగా ఉన్న వారు ఒక్కొక్క రకంగా ఉంటారు. పిల్లలు ఉన్నారండి, ఒక 10 మంది పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలు ఒక్కొక్కళ్ళు ఒక్కోలా ఉంటారు. పుస్తకం ఒకటి ఉంది అక్కడ, అది చించి ఉంది, ఒక పేపర్ చించి ఉంది అనుకోండి. చించి ఉన్నప్పుడు ఆ తల్లి వచ్చి పిల్లల్ని ఈ పేపర్ ఎవరు చించారు అని అడిగింది అనుకోండి, ఒక్కొక్క పిల్ల ఒక్కొక్క రకంగా చెప్తుంది కదా. సైలెంట్గా చూసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు, చించాము కానీ ఇప్పుడు చెప్పాలే వద్దా అని సందేహంతో ఉన్న వాళ్ళు ఉంటారు.
అందరం కలిసి చించాం కదా, ఎవరు అని చెబుదాము అనేలాగున ఒకళ్ళు ఉంటారు. ఈ పేపర్ చించిన మాట వాస్తవమే అని గట్టిగా ఒప్పుకునే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. కొంచెం తెలియగల వాళ్ళు పిల్లలు ఏం చేస్తారనంటే, నేను చెప్తాను ఎవరు చించారు, నన్ను తిట్టవుగా అంటారు. ముందే వాళ్ళ దగ్గర నుంచి అదేదో వరం తీసేసుకుంటారు. అమ్మా ఎవరు చించారో నేను చెప్తాను, తర్వాత నువ్వు నన్ను కొట్టవుగా అని అంటారు. ఆ కొట్టను, ఎవరు చించారు చెప్పు అని, నేనే. ఇలాగుంటారు పిల్లలు. అలానే భగవద్భక్తిలో కూడా అలానే ఉంటారు. మనకి నవవిధ భక్తులు ఉన్నాయి కదా, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, వందనం, దాస్యం, సఖ్యం, అర్చనం, ఆత్మనివేదనం, ఇలా ఉన్నాయి కదా. ఈ నవవిధ భక్తులు ఇలాంటి పిల్లలే. నేను పాటతోనే నిన్ను కీర్తిస్తాను, నేను పాడాలి, పాడితేనే నాకు భగవంతుడి దగ్గర. కొంతమంది ఉంటారు, వాళ్ళు చాలా రకాల పువ్వులు, అష్టోత్తరం చదవటానికి కూడా అంత ఇష్టపడరు, ఆ పువ్వులన్నీ డెకరేట్ చేయడానికి ఇష్టపడతారు. కొంతమంది అలా ఉంటారు. కొంతమంది అదేమీ కాదు, ఒక్క చక్కగా కృష్ణయ్య 2 దీపాలు వెలుగుతూ ఒక తులసిమాల అలా వేసేసి ఆయన గురించి ఒక నామాన్ని తీసుకుని అదే నామాన్ని కీర్తించటం ఇష్టంగా ఉంటారు. అసలు ఇవన్నీ కాదు, ఒక మంచి చక్కటి ఆధ్యాత్మిక పాటలు వినడమే ప్రధానంగా ఉంటారు. ఇవి కూడా కాదు, నేను ఎన్ని పుస్తకాలైనా సరే పారాయణ చేసేయటమే, మిగిలింది ఎంత గొప్పదైనా నాకు ఇంకా అదే అనవసరం, నేను పారాయణ చేస్తేనే నాకు మనశ్శాంతి. అలా పారాయణ చేసేవాళ్ళు ఉంటారు, కీర్తించే వాళ్ళు ఉంటారు, శ్రవణం చేసేవాళ్ళు ఉంటారు, సేవ చేసేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ నవవిధ భక్తుల్లోనే వస్తాయి కదా మనకి. అర్చన చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది అసలు ఇవన్నీ ఏం చెయ్యరు, భగవంతుడికి సంబంధించినవి ఏమన్నా చేస్తారా అని అంటే వాళ్ళకి అవన్నీ ఏం ఇష్టం ఉండదు. ఆ పరిసర ప్రాంతాలు శుభ్రం చేయటం ఇష్టంగా ఉంటుంది. ఎవరైనా వస్తే అక్కడ బాగుందా లేదా, అక్కడ శుభ్రంగా భక్తులకి అంటే భగవద్భక్తుల్ని ఎలాగ చూసుకోవాలి అనే ఆలోచన ఉంటుంది. అది కూడా భక్తే. భక్తులు వచ్చినప్పుడు మనం వెళ్ళి, వీళ్ళు భక్తులు, వీళ్ళని మనం స్వామిని దర్శింప చెయ్యాలి. రండి రండి, ఇది మన ఇల్లా, ఇదేమన్నా ఇల్లా, ఇదే మన ఇల్లు, భగవంతుని ఆలయమే మన ఇల్లు. నాది నాది అనుకున్నది ఏనాటికి నీది కాదురా, రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా. ఇది ఆలయం కదా, గుళ్ళో ఉన్నది రాయే కదా, అది మంది కాదు, ఇది నాది అనుకుంటున్నాను చూసారా ఇల్లు. ఎల్ల శరీరదారులకు ఇళ్లను చీకటి నూతి లోపలం త్రెళ్ళక, మీరు నేమని మతిభ్రమణంబున ఖిన్నులై ప్రవర్తిల్లక, సర్వమోన్నతని దివ్య కళామయ మనుచు విష్ణువందుల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరాగ్రణి. రాక్షసులకే చెప్పుకుంటున్నారు ఇది, రాక్షస ప్రవృత్తి కలిగిన వాళ్ళే చెప్పుకుంటున్నారు ఇలాగా. ఏమని, ఈ ఇళ్ళు వాకిళ్ళు ఇవేవి కాదు, ఇవేవి శాశ్వతం కాదు. మరి ఏది శాశ్వతం? విష్ణువందుల్లమును చేర్చి, నీ మనస్సులో ఎప్పుడైతే విష్ణువుని ఉంచావో, ఆ మనస్సులో ఆ విష్ణువు ఉన్నప్పుడు తారడవి నుండిన, అడవిలో ఉన్నా సరే చాలా నిశ్చింతగా ప్రశాంతంగా హాయిగా ఉంటావు అని చెప్తున్నారు. ఎవరు? భక్తుడు ప్రహ్లాదుడు. ఒక భక్తుడు గౌరవించటం భగవంతుడికి ఇష్టం. ఒక భక్తుడు గౌరవించటం భగవంతుడికి ఇష్టం. ఎలా తెలిసింది భగవంతుడికి ఇష్టం అని? ఎట్లా చెప్తున్నావు? మనం అనుకుంటున్నావా? ఒక మాట ఎక్కువగా చెప్తే శబ్ద గుణకమాకాశం అని చెప్తారు పెద్దలు. మనం ఏదైనా సరే శబ్దం చెప్తూ ఉన్నప్పుడు అది అనృతము అసత్యము అయి ఉన్నదనుకోండి, అది ఆకాశంలో నిక్షిప్తమై ఉంటుంది. మన చరిత్ర ఎప్పుడో భగవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆ కోడ్ నొక్కుతారు. ఆయన అనేక రకాల ప్రవచనాలు చేశారు. ఈ ప్రవచనాల్లో అనృతాలు ఏమన్నా చెప్పారా? అది కాదు. భగవంతుడు
భక్తులని భక్తులు గౌరవించుకుంటే భగవంతుడికి ఇష్టం. ఎలా? ఎవరైనా చేశారా? ప్రూఫ్ ఏది? ప్రూఫ్ కావాలి. ప్రూఫ్ ఉంటే ఓకే చేస్తాం. గోదాదేవి చేశారు కదా, ఇప్పటి వరకు కూడా, ఈ రోజు వరకు కూడా గోదాదేవే చేశారు. ఆమె ఎవరిని నిద్ర లేపుతోంది? రాముడిని నిద్ర లేపింది, కృష్ణుని నిద్ర లేపింది, త్రివిక్రముని నిద్ర లేపింది, వెంకటేశ్వర స్వామి నిద్ర లేపింది. ఇలా చెప్పలేదు. ఎవరిని నిద్ర లేపుతోంది అని అంటే భగవద్భక్తుల్ని నిద్ర లేపుతోంది. ఒక్కొక్క భక్తుల్లోనూ ఒక్కొక్క క్వాలిటీ ఉంది, అందుకని వీళ్ళని తీసుకుంటున్నాం. భక్తుల్నే కదా ఆండాళ్ గోపిక మేల్కొల్పుతోంది. అలా మేల్కొల్పే కదా భగవంతుడి దగ్గరికి చేరింది. అలా మేలుకొలిపి ఈ వ్రతాన్ని చేయటం భగవంతునికి ఇష్టమయ్యే కదా రంగనాథుడు ఆమెను స్వీకరించింది. ఇదేగా ప్రూఫ్. ఈ ప్రూఫ్ చాలునా? భగవంతుడు భక్తులని భక్తులు గౌరవించుకుంటే ఆయన ఆనందపడిపోతాడు అనడానికి ఇది చాలునా? ఆళ్వార్లు పరిపూర్ణమైన భక్తితో మునిగి తేలి బయటికి వచ్చి ఆ భక్తిలోనే ఉండిపోకుండా, ఇప్పుడు ఆ భక్తిలోనే ఉండిపోయే వాళ్ళనే లేపుతోంది ఆండాళ్ గోపిక. ఇప్పుడు ఈ ఆండాళ్ గోపిక లేపుతున్న అందరికీ భక్తి తెలుసు. భక్తి తెలియకుండా ఎవరికీ లేరు. చెప్పాను కదా ఇందాక, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా, ఒకళ్ళు పాడి కీర్తన చేసి, ఒకళ్ళు పూజ చేసి, ఒకళ్ళు పారాయణ చేసి, ఒకళ్ళు భజన చేసి భగవంతుడిని కీర్తిస్తూ ఉన్నారు. దానిలో మునిగిపోయారు. ఆ మునిగిపోయిన ఉండటం భగవంతుడికి ఇష్టం ఉండదు. అందరితో కలిసి ఉండటం ఇష్టంగా ఉంటుంది. నా పని నేను చేసేసానా కాదు. ఆలయం మనది, మనందరిది ఇదే. మనం అందరం ఒకటి చెప్తాం కదా, ఎక్కడికి ఎవరైనా ఉత్తరానికి వెళ్ళాల్సిన వాళ్ళమే అంటాం కదా. ఈ దేహం వరకే ఉత్తరానికి వెళ్ళేది, ఆత్మ పరమాత్మ దగ్గరికే. పరమాత్మ ఆలయాల్లోనే కదా ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఆలయం ఎవరిది? ఆలయమే మనది. ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా భగవద్భక్తులు. ఆ భక్తుల్ని మనం గౌరవించుకోవాలి. రోజు చూసే వాళ్ళమే కదా. రోజు ఓం శ్రీహరి ఎందుకు చెప్తారో తెలుసా? జై శ్రీమన్నారాయణ ఎందుకు చెప్తారో తెలుసా? హరే శ్రీకృష్ణ ఎందుకు చెప్తారో తెలుసా? హరే కృష్ణ. ఇవన్నీ పెద్దలు ఏర్పాటు చేసిన పదాలు. వాటికి ఒక శక్తి ఉంది. ఏది అయితే అది చెప్పేసుకుంటాం కాదు. ఒక గురువు ద్వారా రావాలి ఆ వాక్యం, అప్పుడు దానికి బలం వస్తుంది. అవి ఎందుకు చెప్తారో తెలిసిన? ఆలయానికి వచ్చిన భక్తుణ్ణి గౌరవించే విధానం. మన కలియుగ వెంకటేశ్వర స్వామి గురించి చెప్పాలన్నా, ఆ ఆలయంలో పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే ఆ సంభావన తీసుకుంటూనో అక్కడున్న పని చేస్తూ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు డ్యూటీస్ అనరు. డ్యూటీ అయిపోయిందా అనరు. సేవకి వెళ్ళొచ్చావా అంటారు. వాళ్ళు 1,00,000 రూపాయలు డ్రా చేస్తున్న వాళ్ళైనా సరే డ్యూటీ అయిపోయిందా అనరు. సార్, మేడం ఉండదు. సేవకి వెళ్ళొచ్చారా? ఇవాళ ఎవరు అక్కడ దీంట్లో ఎవరు, పరకామణిలో ఎవరు? వాళ్ళ భాష వేరే ఉంటుంది. అసలు ముందు దానిలో జాయిన్ అవ్వగానే నేర్చుకోవాల్సిన భాష అది. సంభావన అంటారు, శాలరీ అనరు. ఆ సంభావన 1,00,000 రూపాయలు తీసుకుంటున్న వారైనా సరే ఓం నమో వెంకటేశాయ చెప్పాల్సిందే. అది వారిదా? నమో వెంకటేశాయ వారిదా? భగవంతుడిదే కదా. ఎందుకు వీళ్ళందరూ ఈ పదాలు చెప్తూ ఉన్నారు? దేనికి, ఎందుకు అని అంటే, మనం మన ఇంటికి వచ్చినప్పుడు మనకేం ఓట్స్ ఉండవు. రండి, బాబాయ్ రండి, అమ్మా రండి, అక్కాయ్ రండి, ఆ బంధుత్వంతో పిలుస్తాం మన ఇంటికి వచ్చినప్పుడు. అలానే వీళ్ళు భగవద్బంధువులు. ప్రియా భగవద్బంధువులారా, ప్రియమైన, ప్రేమ అంటే చెప్పుకున్నాం కదా, భక్తిపూర్వకమైన త్వర. ఆ భక్తిపూర్వకమైన త్వర ఎవరికైతే ఉందో వాళ్ళు ప్రియమైన వారు
భగవద్భక్తులారా, ప్రియమైన భగవద్ బంధువులారా, మన బంధుత్వం ఈ దేహం ఉన్నంత మటుకే, కానీ భగవద్ బంధుత్వం శాశ్వతంగా ఉంటుంది. అది తెలుసు ఆండాళ్ గోపికకి, అది తెలుసు పెద్దలు గురువులు వారందరికీ కూడా. అలా వాళ్ళు రండి బాబాయ్ పిన్ని అని చెప్తారు కదా. మన ఆలయంలో కానీ ఇతర ఆలయాల్లో ఆశ్రమాల్లో ఎవరైనా సరే ఒకరినొకరు పలికించుకోవడానికి అనుసంధానం చేసే పదం అది. ఆ పదం మంగళకరంగా ఉండాలి. అందుకు ఓం శ్రీహరి రండి రండి అంటాం. అంటే మిమ్మల్ని నేను పలకరించాను. ఆ పలకరించడం అనేది నా ఇంటికి కాదు కదా వచ్చింది, నేనెందుకు కాదు. మనం ఆలయంలో ఉన్నాం, భగవంతునికి ఇష్టంగా ఉందాం. 10 నిమిషాలు ఉన్నా సరే, లేదు ఆ రోజే గుడికి వెళ్ళినా సరే, మనకి తెలిసిన వారందరినీ ఒక భగవద్వాక్యంతో పలకరిద్దాం. భగవంతునికి మనకి అనుసంధానం ఏది? అంబికా దర్బార్ భర్తీ అనేది యాడు కాదు, అది పిల్లలు కదా అలవాటు కూడా అయిపోయింది చాలా మందికి. ఇలా అడిగినప్పుడు అదే చెప్తున్నారు. భగవంతునికి భక్తునికి అనుసంధానం ఏది ఉంటుందో తెలుసా? ప్రీతిపూర్వకమైన త్వర, భక్తి, ప్రేమ. దీన్ని అంటారు అనుసంధానము అని. ఎలా కుదురుతుంది మనకి వారికి? వారు ఎక్కడో చెన్నై నుంచి వచ్చారు, మనమేమో కొలకలూరులో ఉన్నాం. ఎలా వాళ్ళు వచ్చినప్పుడు మనం పలకరించాలి. ఇది తెలియక కూడా కొంతమంది పలకరించరు. వారిలో ఏమీ ఉండవు, వారు మంచి స్వభావంతోనే ఉంటారు. వారిని ఎలా పలకరించాలి, ఎలా కమ్యూనికేట్ చేయాలి? ఈ ప్రాబ్లం ఎవరికి వస్తుందో తెలుసా? చాలా మంది ఎవరు చెప్తారో తెలుసా? స్టేట్స్ వెళ్ళిన వాళ్ళు చెప్తారు. వాళ్ళు మాకు చాలా సేవ చేశారండి, కానీ నేను ఓత్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడం వరకే చేశాను, నేను ఇంకేదో చెప్పాలనుకున్నాను, నాకు ఆ భాష రాలేదు. అలాంటి ఇది మనకి లేదు, అలాంటి భావన మనకి లేదు. ఏం చెప్పాలి? అలా చెప్పలేకపోవడం అనే దరిద్రం మనకి లేదు. భగవంతుని దగ్గరికి వచ్చినప్పుడు ఒక నామంతో వారికి మనకి మధ్య అనుసంధానం ఏర్పడుతుంది. అందుకని రండి, ఓం శ్రీహరి దర్శనం చేసుకోండి. ఇలా చెప్తున్నాను చూసారా? ఇది మన స్వామికి ఇష్టం, ఇది భగవంతుడికి ఇష్టం. భక్తుల్ని గౌరవించడం భగవంతునికి ఇష్టం. భక్తులు ఎప్పుడవుతారు? నేను 8 ఏళ్ల నుంచి ఇప్పటికి నాకు 60 ఏళ్ళు వస్తున్నాయి. నేను ఈ ఆలయంలోనే ఉండి విపరీతమైన పారాయణలు చేశాను, భజనలు చేశాను, ఇది భాగవత గోష్ఠి చేశాను. నేను భక్తురాలని అని అంటే అవుతుందా? నాలో ఉన్నవన్నీ ఉంచేసుకుని ఒక దీపం వెలుగుతుందండి. ఆ దీపం కాంతి ఎప్పుడు వస్తుంది? అది వరకు చిమ్నీలు లెస్టర్లను ఉండేవి. సంధ్యా సమయంలో వాటిని శుభ్రం చేసి ఆ దీపం వెలిగించి ఆ పైన గ్లాస్ పెట్టేవాళ్ళు. పెట్టినప్పుడు ఇల్లంతా కాంతి వచ్చేది. ఒకరోజు ఆ ఇల్లాలు గనక బద్దకిచ్చింది అనుకోండి, అదేమవుతుంది? మసిబారిపోతుంది. అలా మన మందిరంలో ఉన్న స్వామికి పెట్టే దీపం కూడా మనం శుభ్రం చేయకపోతే దీపం కాంతిగా ఉంటుందా? ఉండదు. కానీ నేను దీపం చేశాననే చెప్తున్నా. దీపంలో కాంతిని చూడటంలా, దీపం పెట్టానా లేదా, ఇట్స్ ఎనఫ్. అంటే నా కర్మయోగం పూర్తయింది. కర్మయోగంలో కౌశల్యం కావాలి, కర్మ కౌశల్యం ఉండాలి. అప్పుడు వాళ్ళని భక్తులు అంటారు. భగవంతుడి దగ్గరికి వెళ్తూ ఉన్నారు భక్తులు అంటాం. కానీ ఆ భక్తిలో ఒక విశిష్టత కావాలి. ఆ విశిష్టత, కర్మ కౌశల్యం ఎప్పుడు వస్తుంది? దీపం వెలుగుతుంది. ఈ దీపం కాంతిగా ఉండాలంటే ఏం చేయాలి? శుభ్రంగా ఉండాలి. పైన పెట్టే గాజు లెస్టర్ అయినా, చిమ్నీ అంటారు, చిమ్నీ అయినా, లేదు మన మందిరంలో వెలుగుతున్న దీపానికి గాలికి పోకుండా పెట్టే ఒక గ్లాస్ డోర్ లాంటిది పెట్టిన బాక్స్ అయినా, ఏదైనా సరే శుభ్రంగా ఉండాలి. ఎప్పుడు ఉంటుంది ఆ శుభ్రం? మనం క్లీన్ చేసినప్పుడు ఉంటుంది. అలానే మన మనస్సు కూడా శుభ్రం చేసుకోవాలి. ఎప్పుడూ శుభ్రం చేసుకోవాలి. ఆ మందిరంలో ఉన్న ఆ దీపపు బాక్స్ని ఒక పూట మనం శుభ్రం చేయకపోతే కాంతి ఎలా తగ్గుతుందో
మన మనస్సుని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి, స్వచ్ఛతగా ఉంచుకోవాలి. అది భక్తుల్ని గౌరవిస్తే భగవంతుడికి ఇష్టమైన పని. నేను పువ్వులు వేశాను, నేను చాలా డెకరేట్ చేశాను, నేను చాలా మార్చేశాను విధి విధానాలు, ఇవన్నీ భగవంతుడికి ఇష్టమో కాదో తర్వాత తెలుసుకుందాం. ముందు 1వ తరగతి పూర్తి చేసుకున్నాకే 2వ తరగతి పేపర్ కదా, కాకుండా నేను 2వ తరగతి పేపర్ బ్రహ్మాండంగా రాస్తానంటే 1వ తరగతి ఏమైంది? బేసిక్ నాలెడ్జ్ ఏది? ఎల్కేజీ యూకేజీ లేకుండా డైరెక్ట్గా నేను 2nd క్లాస్లో జాయిన్ చేస్తాను అని అంటే నువ్వు చేస్తావు. నీకు డబ్బు ఉందో, లేకపోతే నీకు పరపతి ఉందో, లేకపోతే నీకు విలువ ఉందో, ఇంకేదో ఉంది చేస్తావు. కానీ బేసిక్ ఏది? ఎలా రాయాలి తెలియాలి కదా. అట్లనే భగవంతుణ్ణి మనం దరి చేరాలి అనంటే నేను భక్తుణ్ణి అనంటే ఆ భక్తిలో కర్మ కౌశల్యం కావాలి. ఆ కర్మ కౌశల్యం ఎప్పుడు అంటే నేను చేస్తున్న పనిలో ప్యూరిటీ ఉందా లేదా, స్వచ్ఛత ఉందా లేదా. స్వచ్ఛత ఎలా వస్తుంది? మనస్సు శుభ్రంగా ఉన్నప్పుడు వస్తుంది. చెంచలం హి మనః కృష్ణ అని భగవద్గీతలో అర్జునుడు చెప్తాడు. ఈ మనస్సు ఒకలా ఉండదు, 100 రకాలుగా పరిగెడుతుంది. ఎవ్వరు కావాలని చెడ్డవాళ్ళు ఎవ్వరు కావాలని, పాపమేది పుణ్యమేది అని అడిగితే నీకు మంచి అనిపించి మనస్సుకి ఎటువంటి ఆహ్లాదం కలుగుతుందో అది మంచి. నువ్వు చేసిన పని తర్వాత నీకేదో బాధ కలిగించిందో అది చెడు. నువ్వు చేసిన పని బాధ కలిగించాలి అని భగవంతుడు సంకల్పం చేయడు, అది నువ్వు చేసుకున్నావు. అది ఈ ప్రకృతి నుంచి నువ్వు నేర్చుకున్నావు. ఏంటి అసలు మనసు బాధ కలిగేవేంటి అని అంటే మనకి ఈర్ష్య, అసూయ, అపకారం చేయాలి, అమర్షం, ఈ 4 మనని పట్టి పీడిస్తూ ఉంటాయి. అండల్ గోపిక చెప్తోంది, తూర్పు తెల్లవారిపోతుంది. ఇప్పటి వరకు శ్రవణం చెప్పింది, విన్నారా 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 అని చెప్పి, వినండి వినండి అని చెప్పింది. ఆ వింటున్నది ఏంటో తెలుస్తోందా అని చెప్పింది. నారాయణ తే నమో నమో భవ నారద సన్నుత నమో నమో నారాయణ తే నమో నమో. విన్నారా అని అడిగింది. అన్నమాచార్యులు గారి కీర్తన నారాయణతే నమో నమో, మొదటి పాసురం, అదే 6వ పాసురం. తర్వాత 2వది ఏం విన్నారు? అదేనండి, మీరు వినాయకుడి గురించే కదా పాడారు. వినాయకుడి గురించా పాడింది? కాదు, శంఖ చక్ర గదాధారి అయిన మేఘవర్ణం కలిగిన శ్రీమన్నారాయణుడి గురించి పాడారండి మీరు. ఇది విన్నాం, నిన్నటి రోజు తెలుసుకున్నాం. ఆయన శంఖ చక్ర గదాధారి అయి మేఘవర్ణం కలిగిన నారాయణుడు అనేది ఎప్పుడు తెలుస్తుంది మనకి? ఎక్కడ తెలుస్తుంది? వాక్ రూపంలో నేను ఎలా చెప్తాను మీకు? నేను మానసికంగా ఆ రూపాన్ని చిత్రించుకోగలిగితేనే కదా చెప్తాను. కొన్నిసార్లు చదువుతూ ఉంటాం, 100 పేజీలు చదువుతాం, తెలీదు. కానీ ఎవరో ఒక భక్తులు వచ్చి ఆ విషయాన్ని చర్చ చేస్తారు, గురువుగారు ఎవరో దానికి సమాధానం చెప్తారు, వెంటనే టక్మని ఆ విషయం మనకి బ్రెయిన్కి ఎక్కేస్తుంది. 50 ఏళ్ళ నుంచి ఉంటున్న మనమైతే ఇక్కడైతే అడగలేదు, కానీ ఆమెదో అడిగింది, అడగగానే గురువుగారు ఏదో చెప్పారు, అది అవుతుందిట అనే విషయం ఏదన్నా మనకి కొంచెం అసూయ లాగానో, ఈర్ష్యలాగానో, అమర్షం లాగానో అది తీసుకున్నాం అనుకోండి, ఆ విషయం మనకి ఎన్నిసార్లు చెప్పినా ఎక్కదు, ఎన్ని పేజీలు చెప్పినా ఎక్కదు. ఎందుకని? బజారుకి వెళ్ళి ఒక సంచిలో మనకు కావలసినవన్నీ కొనుక్కుంటూ వేసుకుంటూ వచ్చి చివరికి గోల్డ్ షాప్కి వెళ్ళాం. అక్కడ గోల్డ్ కొనుక్కున్నాం. అయ్యో, ఇప్పుడు ఈ సామాన్లు అన్నీ ఏం తీసి లోపలికి పెడతానులే అని చెప్పి ఆ గోల్డ్ బాక్స్ పైన పెట్టామనుకోండి, మనకి స్థిమితం ఉంటుందా? మాటికి బ్యాగ్ చూసుకుంటాం, ఉందో లేదో అని. లేదు, మనం చూసుకోవడం ఒకవేళ మర్చిపోయి ధ్యాస మారిపోయిన ఆ బాక్సు పోతుంది. అంటే విలువైనది ఎప్పుడు కూడా లోపలే ఉండాలి.
లోపల ఉండాలి అంటే ఇప్పుడు ఈ సంచి ఎలా ఉండాలి? ముందు విలువైన వస్తువు కొనుక్కొని మనం లోపల వేసుకోవాలి. అంటే ముందు విలువైన విషయాలే మన మనస్సులో ఉంచుకోవాలి. అన్యమైన విషయాలన్నీ మనసులో వేసేసుకుని మంచి విషయం దగ్గరికి వచ్చేసరికి ఈ మనసులో ఇది పట్టడం లేదు, ఈ మనసులో ఇది పట్టడం, అసలు నాకు బుర్రకే ఎక్కడం లేదు, నాకు అసలు చెప్పాలనే లేదు, నాకు అసలు చదవాలనే లేదు, నాకు అసలు చెయ్యాలనే లేదు. ఇవన్నీ యూనివర్సల్ డైలాగ్స్, అందరూ చెప్తారు. అలాగ కాదు. మనసు ఎప్పుడు కూడా స్వచ్ఛతగా ఉండాలి. ఎప్పుడు ఉంటుంది అది చెప్పుకుందాం మనం. ఈర్ష్య, అసూయ, ద్వేషము, అమర్షము ఇవన్నీ ఈ కలియుగంలో ఈ ప్రకృతిలో మన్ని పట్టి పీడించే ప్రధానమైన, అంటే మనం వాళ్ళకి కేకుల్లా ఉంటాం అన్నమాట. చిన్నపిల్లలు కేకులు ఎలా స్వీకరిస్తారో మనం వాటికి అలా ఉంటాం, ఆ భూతాలకి. ఏంటి ఈర్ష్య అనంటే అవతల వారి వైభవాన్ని చూసి తట్టుకొనలేకపోవడం ఈర్ష్య. వారేదో కష్టపడి 2-3 భవనాలు వేసుకున్నారు, కష్టపడ్డారు, అది కదా చూడాలి. ఊరికనే వస్తే ఎంతైనా చేస్తా, అసలు అనృతం, అసలు అనవసరమైన విషయాలు మాట్లాడుకుంటేనే ఇవన్నీ వస్తాయండి. ఎంత కష్టపడి ఉంటారో, అంత డాబా వేశారు అని అంటే వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో కదా, ఎప్పటి నుంచో దాచి ఉంటారు కదా, ఏ ఆహారం తీసుకున్నారో లేదో, ఏ ఖర్చులు వాళ్ళు అవాయిడ్ చేసుకున్నారో అది ఆలోచిస్తాం అనుకోండి, బాగుంటుంది, మనసుకి హాయిగా ఉంటుంది. ఎక్కడెక్కడవో ఎవరిని మోసం చేశారో, ఎక్కడ ఏం ఎక్కేశారు ఇవి అనుకున్నాం అనుకోండి, అసలు అది మనసుకి నచ్చదు. ఆ మనసు నిన్ను తర్వాత ఇబ్బంది పెడుతుంది. అవతల వారి వైభవాన్ని చూసి తట్టుకొనలేకపోవడం అనేది ఉంది చూసారా, అది అసూయ. ఆ అసూయ కలిగి ఉన్న మనస్సులో భగవంతుడు ఉండడు. ఎందుకంటే ఆయనకి ప్లేస్ ఇవ్వటం లేదు. ఇందాక మనం గోల్డ్ బాక్స్ పైన వేసినట్టు అది నిండిపోయి ఉంది కదా. రజస్సు, తమస్సు, సత్వగుణాలని మనకి 3 ఉంటాయి. ఈ 3 గుణాల్లో మనం సత్వగుణాన్ని ఎప్పుడు మనం ఆ సత్వగుణాన్ని ఉపాసన చేస్తూ ఉండాలి. ముందు ఆ 3 గుణాలు మన మనస్సులోనే ఉంటాయి, ఆల్రెడీ అవి ఉన్నాయి. ఒక గుణం పైకి వెళ్ళినప్పుడు అన్నప్పుడు రజోగుణం పైకి వచ్చింది, ఏం లేదులే అమ్మా సత్వగుణం, పడుకో అని నువ్వు కూడా పడుకున్నావు, తమో గుణం. 3 గుణాలు పని చెయ్యాలి, చేస్తాయి. కానీ మనం ఎక్కువ తమో గుణాన్ని, రజోగుణాన్ని పని చేయించకూడదు. అంటే కోపాన్ని, నిద్రని, ఎక్కువసేపు నిద్ర కూడా పోవడం అది అనారోగ్యమే కదా. అలా తమో గుణంతో కొన్ని పనులు చేస్తుంటాం. రాక్షసులు తమో గుణంతోనే చేస్తారు. అందుకే వాళ్ళకి రాత్రిపూట ఎక్కువ శక్తి, చీకటి ఉన్నప్పుడు ఎక్కువ శక్తులు వస్తాయి వాళ్ళకని చెప్తారన్నమాట. తమో గుణాన్ని, రజోగుణాన్ని ఎక్కువ పని చేయించకూడదు. సత్వగుణాన్ని, రజోగుణాన్ని పని చేయించాలి. సత్వగుణం అవసరం, ఆ సత్వగుణంతో ఉన్న రజోగుణం కూడా అవసరం అవుతుంది. ఎంతసేపు అచ్చూడమేనా పని, ఇంకోటి లేదా? రజోగుణం, కానీ అక్కడ అది అవసరం. పిల్లవాడు సెల్ చూస్తున్నాడండి, ఎంతసేపు చూస్తామని మెల్లగా చెప్తే వినడు. సత్వగుణంగా నాన్న చూడుకురా, చాలాసేపటి నుంచి చూస్తున్నావమ్మా, కళ్ళు ఏమవుతాయి, అదవుతాయి, ఇదవుతాయి అని అంటే వినడు. ఏముందిలే అన్నట్టు అటు తిరిగి చూస్తుంటాడు. ఒక్కసారి ఏది ఇప్పుడు వచ్చి కొట్టేస్తుంది అన్నట్టు చెప్పారనుకోండి, ఖచ్చితంగా కొంచెం సేపు నా సెల్ దిండు కింద పెడతాడు. అమ్మ వచ్చి కొట్టేస్తుందేమో, అరిచింది అక్కడి నుంచి. ఆ రజోగుణం అవసరం. సత్వ రజోగుణాలు మనకు అవసరం. ఇంత సత్వ రజోగుణాలు అవసరం, తమో గుణం అవసరం లేదు అన్నారు అని చెప్పేసి రాత్రిపూట నిద్రపోకుండా ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది? నిద్రే పట్టడం లేదంటే ఏదో అనారోగ్యం వచ్చేసింది, నువ్వు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటారు. ఈ గుణాలు మనకి అవసరం, ఆల్రెడీ అవి మన మనసులో ఉన్నాయి, వాటిని మనం ప్రవర్తింప చేసుకుంటూ ఉన్నాం. వాటిలో మనం సత్వగుణాన్ని ఎక్కువ ప్రవర్తింప చేసుకోవాలి. రజస్సుని, తమస్సుని తగ్గించుకుని అవసరార్థమే ఉపయోగించుకోవాలి. ఇవి కాకుండా ఈ 4 కూడా వస్తాయి అంటున్నాయి మనతో, అది వచ్చింది ప్రాబ్లం. అవి 3 ఉన్నాయి, అవి నీకు అవసరం అని చెప్పి ఉంచుకుంటున్నారు కదా. ఈ 4 కూడా అసూయ, ద్వేషం, అపకారము, ఆ తర్వాత అమర్షము,
ఒకరి వైభవాన్ని చూసి తట్టుకొనలేకపోవడం అసూయ. మంచి వారి మీద ఏవో విషయాలు చెప్పేసుకుందాం, ఖాళీ దొరికింది కదా, వీళ్ళు వినేవాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి వారి గురించి అసలు మనకి తెలీదు, అక్కడ ఏం జరుగుతుందో కూడా మనకి తెలీదు. ఆ బయట కనిపించే 2-3 విషయాలను చూసేసి ఆ 2-3 విషయాలని కూడా ఒక 10 ప్రోగు చేసేసి ఆ మంచి వారి గురించి చెప్పేది ఉంది చూసారా, దాన్ని అపకారం అంటారు. అపకారికి నుపకారము నెపమెన్నక ఉపకారికి, అది ఉంది కదా పద్యం. అపకారికి కూడా ఉపకారం చేయాలనేది స్వచ్ఛత, నీ స్వచ్ఛత. వారు ఎలా అన్నా ఉండని, ఇప్పుడు వారేదో చేశారని చెప్పి మనం దానిలోకి వెళ్ళిపోయాం అనుకోండి, మనం కూడా అది చేసిన వాళ్ళమే అవుతాం కదా. అలా అవ్వకూడదు, అలా చెప్పుకోకూడదు. మనకు అసలు వాళ్ళకి అక్కడ విషయాలు మనకి తెలియదండి, ఏం జరుగుతున్నాయో. ఏదో మంచే జరుగుతుంది, లేకపోతే అక్కడ ఎందుకు చెప్పుకుంటారు అలాగా అనుకుని వదిలేయాలి. కానీ అవును నేను కూడా చూశాను, నువ్వు జాయిన్ అయిపోయావు దానిలో నుంచి బయటికి రాలేవు, అది నిన్ను లోపలికి తీసుకెళ్ళిపోతుంది. ఆ తీసుకెళ్ళిపోవడం ఏమైపోయింది, మెల్లమెల్లగా నీలో ఉన్న గురువుగారు నింపినవి ఉన్నాయి కదా, 8 మంది పిల్లలు ఉన్నారు కదా, ఈ పిల్లలు ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతుంటారు. మన గురువుగారు మనకి చెవులో ద్వారా ఒక 8 మంది పిల్లల్ని మనలోకి పంపించారు కదా. ఆ 8 మంది పిల్లలు ఈ 4 పిల్లల్ని తట్టుకోలేరు. గట్టిగా అరిచేసే పిల్లలు ఒక 4 ఉండి 10 మంది సత్వగుణం కలిగిన పిల్లలున్నా కూడా పనికిరాదు కదండి. ఆ 4 పిల్లలతో వీళ్ళు తట్టుకోలేరు. ఏం చేస్తారు, మెల్లగా ఒక్కొక్క పిల్ల నీలో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అందువల్ల రజస్సు, తమస్సు, సత్వము ఇక్కడ మనకి అవి అవసరం, అవి ఆల్రెడీ ఉన్నాయి. అవి కాకుండా ఈ ఈర్ష్య, అసూయ, అమర్షము, ఉపేక్ష ఇలాంటివన్నీ కూడా అవతల వారిని చూసి తట్టుకొనలేకపోవడం, వారి వైభవాన్ని మెచ్చుకొనలేకపోవడం, వారికి ఏదో అపకారం చెయ్యాలంటే ఏదో వాళ్ళని క్రిటిసైజ్ చెయ్యాలి అని అనిపించుకోవడం, ఇలాంటివన్నీ కూడా మనలో ఉంటాయి. ఇవి ఎలా పోగొట్టుకోవాలి? నేను ఇప్పుడు స్వచ్ఛతగా ఉండాలి, నాకు ఇంత మటుకు తెలియదండి ఇలా ఉన్నాయి, వీటి వల్ల మనం పాడవుతున్నామని. ఇవి ఎలా పోగొట్టుకోవాలి? నీకు ఈర్ష్య కలిగింది, ఆ ఈర్ష్యను తగ్గించుకోవాలి, అసూయను తగ్గించుకోవాలి. ఏం చేయాలి? అసూయ కలిగినప్పుడు వారితో స్నేహం చెయ్యాలి. వారి వైభవాన్ని చూసి కదా నీకు బాధ కలుగుతుంది. అసూయ కలిగినప్పుడు వారితో స్నేహం చెయ్యాలి. ఏమని చెయ్యాలి? మీరు చాలా బాగా పాడారండి, మీరు చాలా బాగా చేశారు, అక్కడ అదంతా చాలా బాగా చూశాను నేను. మాట అను, నీకు మనసులో నచ్చలేదు మాట అను. ఆ మాట నువ్వు కరెక్ట్ చేసావు, నువ్వు కరెక్ట్గా చెప్పావు కదా అని చెప్పి నీకు మైండ్ నీకు గుర్తు చేస్తుంది. ఇలా ఉంటే నేను బాగున్నానా అని నీకు మనసుకు తెలుస్తుంది. వాళ్ళతో స్నేహం చెయ్యాలి. అసూయ ఉన్నప్పుడు వాళ్ళతో స్నేహం చెయ్యాలి. ఈర్ష్య కలిగినప్పుడు అవతలి మంచి వారిని ఏదో అందాము అనే ఆ భావన కలిగింది చూసారా, అలాగ ఈర్ష్య కలిగినప్పుడు వారు చేసే మంచి పనిని సంతోషించాలి. భలే పనిచేశారండి, మన ఊళ్ళో ఎవరు లేరు ఇలా చేసిన వాళ్ళు, ఇలాగ చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఎంతసేపు గతంలో అవి చేశారు ఇవి చేశారు కానివ్వండి, ఇంత మంచి పనులు చేసిన వాళ్ళు ఎవరు లేరు. అసలు ఊరి గురించి, ఊళ్ళో ఇంత మంచి పని చెయ్యాలి, ఆధ్యాత్మికం ఇలా చెయ్యాలని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు అంటూ సంతోషించు. నీలో ఉన్న ఈ అసూయ, ఈర్ష్య తొలగిపోతుంది. అమర్షము ఇలాగ ఉన్నాయి, అలా వాళ్ళని చూసి కరుణించు. ఆ 4 ప్లేసుల్లో ఈ 4 పెట్టుకోండి. స్నేహం చెయ్యండి, సంతోషించండి వాళ్ళు చేసిన మంచి పనిని. వాళ్ళని యాక్సెప్ట్ చేయలేనప్పుడు భగవంతుడిది కదా ఇదంతా, మనమెవరు అనే ఒక థాట్ లైన్ తీసుకుని వాళ్ళని కరుణించండి. తర్వాత వాళ్ళని ఇది చెయ్యండి అంటే దగ్గరికి తీసుకోవడానికి ప్రయత్నం చెయ్యండి. ఈ 4 చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే స్వచ్ఛత కలిగిన ఒక మంచి ఆత్మలాగా తయారవుతాం. అవన్నీ తొలగిన ఆమె ఈరోజు కుతూహలము శ్రీకృష్ణుడికి కలిగింది, ఆమెకి కాదు. అందుకు చెప్తున్నాను ఇదంతా. ఈ కుతూహలము కలిగిన పావాయ్ ఎళుందిరాయ్ అని చెప్తున్నారు. ఓ పిల్ల, నువ్వంటే శ్రీకృష్ణుడికి ఇష్టం,
ఎందుకో తెలుసా? నీలో ఇవన్నీ లేని స్వచ్ఛత కలిగిన దాన్ని. అంటే భగవంతుడికి ఇష్టం అవ్వాలంటే మనలో ఇవన్నీ ఉండకూడదు. అవన్నీ మనలో లేకుండా ఉండాలి స్వామి అని దండం పెట్టుకోవాలి. ఎవరి వైభవం వారిది, నమస్కారం చేసుకుందాం. వారు బాగున్నారు అని చెప్పుకుందాం. అది భగవంతుడికి ఇష్టమై నువ్వు బాగుండేలాగా చేస్తారు. చక్కటి మల్లెపూలు, విరజాజులు, తామర ఆకులో కట్టారండి. వాటిని అది స్వీకరించి అవి గోప్యంగా దాచి తీసుకొచ్చి స్వామివారి దగ్గరికి చేర్చిన తర్వాత ఆ ఆకును తీసి ఇలా పెడితే ఏమవుతుంది? ఆవాసనే వస్తుంది. మల్లెపూలో, విరజాజులో ఆవాసనే వస్తుంది. నాకు ఇలాగ లేదు, అవి అంత అందంగా ఉండి స్వామివారి హృదయ సీమకి వెళ్తున్నాయి అని చెప్పి అది అక్కడే ఉందనుకోండి, తామరాకు ఎక్కడ ఉంటుంది? బురదలోనే ఉంటుంది కదా. కానీ అక్కడి నుంచి తీసుకుని వచ్చిన తర్వాత ఈ మంచి పరిమళ ద్రవ్యాలను స్వామి దగ్గరికి చేర్చే భాగ్యం నాకు కలిగింది అని అనుకున్నప్పుడు ఆ వాసన దానికి కూడా పట్టింది. అలానే మంచి కథలు చెప్తున్నారు. మంచి తిరుప్పావై అనేది ఎవ్వరు ఎక్కడ కూడా సహజంగా సామాన్యంగా ఈ ప్రోగ్రాం చేయడానికి ఎవ్వరు అంత ముందుకి రారు, కుతూహలము చూపరు. అది ఒక మన గురువుగారికే సాధ్యం. అది ఎక్కడైనా చెప్పండి మీరు. చిన్నజీయర్ స్వామి వారి దగ్గర మా గురువుగారు ఇది ఇచ్చారు నాకు, నేను మన పిల్లలకి చెప్పాలి అని ఎంత ప్రేమగా తీసుకుని ఉంటే మనం ఇలా చెప్పగలుగుతున్నాము. ఒక పట్టాన అర్థమయ్యే విషయం కాదు. ఇప్పుడు నేను చెప్తుంది కూడా మీకు అర్థం కాదు, ఏంటో చెప్తూనే ఉన్నారు ఇందాడి నుంచి అని అనుకుంటారు. అది ఒక కథలాగా సాగదు, ఆత్మగతంగా ఉంటుంది. అది ఒక ఇవాళ వరకు ఇదైంది అదైంది అనే లాగున ఉండదు. నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకుంటూ భగవంతుడి దగ్గరికి చేరు అని చెప్తుంది. అది ఒక ఏదో అని చెప్తారు చూసారా, మనకి రామాయణం, భారతం, భాగవతంలో ఇన్ని చాప్టర్స్ ఇక్కడికి అయిపోయినాయి, ఇక్కడి నుంచి ఇక్కడ చదవాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి చెప్పాలి అని ఉంటాయి, కొన్ని ఇవి ఉంటాయి. అది అలా ఉండదు. ఏ రోజుకి ఆ రోజే. ఈ రోజు నువ్వు కరెక్ట్గా ఉన్నావా లేదా, ఈ రోజు నువ్వు గురువుని దర్శించావా లేదా, మంచి కథని చెప్పావా, మంచి కథని విన్నావా, అలా కరెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. అందుకని దాని జోలికి ఎవరు రారు, ఖచ్చితంగా రారు. ఏమన్నా అంటారంటే అది ఇప్పుడు మాకు కాదులేండి, వచ్చేసారి ఏమన్నా ఉంటే ట్రై చేస్తామని అంటారు. అది నేర్పించి మనకి చెప్తున్నారు అని అంటే ఎంత వైశాల్యం, ఎంత స్వచ్ఛత ఉండాలి. గురుగారు నాకు ఇష్టం, గురుగారు నాకు ఇష్టం కాదు, మనలో ఉన్న స్వచ్ఛతని బట్టే మనకు ఆ వాక్ వస్తుంది. ఇవన్నీ లేకపోతే, ఈ 4 లేకుండా, ఈ 4టితో ఆ 4ని చేర్చుకోండి. స్నేహం, కరుణ, ఆ తర్వాత మైత్రి, సంతోషం, ఎవరైనా ఏదన్నా చేసిన దాన్ని మెచ్చుకునే తత్వం, ఇవి నేర్చుకున్నప్పుడు మనకి భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మనని కుతూహలంగా చూస్తారట. ఇవాటి గోపిక బాగా నచ్చింది నాకు, అందుకే దాని గురించి చెప్తున్నాను. భగవంతుడికి ఇష్టం అవటం చాలా మంచి విషయం కదా. అందుకని వారు ఈరోజు ఈ గోపికను లేపడానికి వచ్చారు. అమ్మా, నువ్వు లేవాలి, పరిపూర్ణమైన స్త్రీవి. ఎందుకో తెలిసిన, కుతూహలము కలిగిన దానివి. ఏ కుతూహలమో తెలుసా? శ్రీకృష్ణుడికి కుతూహలము కలిగిన దానివి. తెల్లవారిపోయిందమ్మా. మన వీటిలో పెరటిలో ఉన్న గేదెలు ఉన్నాయి చూసారా, ఆ గేదెలు చిన్న పచ్చిక బీళ్లు వేయడానికి వెళ్ళినాయి. తెల్లవారిందనడానికి గుర్తు. ఆమె తెలివిగలది కదా, స్వచ్ఛత కలిగింది కదా. ఆమె ఏం చెప్తున్నారంటే, మీలో జ్ఞానవంతులు ఉన్నారు కదా, ఆ జ్ఞానం మీరందరూ కలిపి ఆ జ్ఞానంతో నడిచి వెళ్ళటం వల్ల నా వెలుతురు వచ్చిందేమో అని అడుగుతుంది ఆమె. కాదు, అవి చిన్న పచ్చిక బయళ్ళు, తెల్లవారింది, అవి పచ్చిక మేయడానికి గేదెలు వెళ్ళినాయి. ఇంకొక గుర్తు కూడా చెప్తుంది ఆమె. కేసి అనే రాక్షసుని సంహరించి చాడూర ముష్టికులని సంహరించిన శ్రీకృష్ణుని గానం చేస్తూ ఉన్నాం మేము ఇక్కడ, చూడమని చెప్తుంది. ఇందాక ఎవరు ఏం పాడుతున్నారో చూడమని చెప్పింది కదా, అలాగే ఇక్కడ పాడే పరైకొండు కీర్తన చేస్తున్నాం. ఎవరిని కీర్తన చేస్తున్నాం? కేసి అనే రాక్షసుని సంహరించి, చాణూరులు మల్ల యుద్ధులు ఉన్నారు కదా, చాణూర ముష్టికులు ఉన్నారు కదా, వాళ్ళని సంహరించిన ఆ మాయావి అయిన శ్రీకృష్ణ నామాన్ని చేస్తున్నాం మేము. ఆ నామాన్ని చేస్తున్నది నువ్వు వింటున్నావు కదా, అప్పుడైనా నువ్వు లేచి రావాలి. నీవు వస్తేనే కదా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా భగవంతుడికి, గురువులకి ఇష్టం ఉంటారు.
అంతమంది గోష్ఠిలో అంతమంది గురుగారికి ఇష్టం ఉంటారు, అంతమంది ఇష్టం ఉంటారు. ఎందుకు ఇష్టం ఉండరు? అందరూ ఇష్టం ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానిలో, ఒకళ్ళు పువ్వులు బాగా కడతారు, ఒకళ్ళు పద్యాలు బాగా చెప్తారు, ఒకళ్ళు సేవ బాగా చేస్తారు, ఒకళ్ళు చెప్పే అక్షరాలని స్వచ్ఛతగా పలుకుతారు, ఇంకొకళ్ళు ఆ గోష్ఠికి ఏదో అందంగా ఉంటారు, ఆమె వస్తే ఆ గోష్ఠి అందంగా ఉంది అని. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారు. నవవిధ భక్తులు దానికి కారణం. అందరిలో ఎవరో ఒక్కళ్ళనే పట్టించుకుంటారు, ఒక్కళ్ళనే ఉండదు. అలా ఉండదు, అలా ఉండదు. దానిలో దిగితే, దానిలో వస్తే, ఆ ఆ సన్నివేశంలోనూ ఆ ఉన్న గోష్ఠిలోనూ రోజు పాల్గొంటే తెలుస్తాయి మనకు ఆ విషయాలన్నీ కూడా. అలా ఈ కృష్ణుడికట ఈమంటే ఇష్టం. ఎందుకు ఇష్టమైంది ఈమె అనంటే, ఆ 4 లేవు ఆమెకి. ఆ 4 లేకపోవడం వలన ఇష్టం, కుతూహలం, అందుకని ఇష్టం. అలాంటి గోపికని ఈరోజు నిద్ర లేపారు ఆండాళ్ గోపిక. ఒక్కొక్క గోపికలో ఒక్కొక్క రకంగా మనస్సు స్వచ్ఛతగా ఉన్న గోపికని ఈరోజు మనం నిద్ర లేపాం. ఆమెతో, ఎవరితో? గోదాదేవితో. మనం కూడా రేపల్లెలోనే ఉన్నాం. ఆ రేపల్లెలో చక్కగా ఆ గోపికల ఉన్న ఇళ్లల్లో ఉందాం. అలా ఉంటేనే మనం ప్రశాంతంగా హాయిగా ఉంటాం. మన ఇళ్లల్లో ఉంటే ఉండం. మన ఇళ్లల్లో ఉన్నాము అని అంటే ప్రశాంతంగా ఉండం. ఎంతసేపు ఏదో ఆలోచనలు ఉంటాయి. కానీ ఈ నెల రోజులన్నా రేపల్లెలో ఆ గోపికలతో, శ్రీకృష్ణుడితో, ఆ చెట్లు, చేమలు, యమునా నది, వాటితో ఉందాం. అలా ఉంటేనే మనం ప్రశాంతంగా ఉంటాం. అలాంటి గోపికని ఈరోజు నిద్ర లేపారు. రేపటి రోజున ఎటువంటి గోపికను నిద్ర లేపుతారో చూద్దాం. నామం చెప్పుకొని ముగిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 శ్రీకృష్ణ పరమాత్మకు, ఆండాళ్ గోపికకు, విఘ్నసాచార్య మహర్షికి, ఆచార్య గోష్ఠికి, పద్మావతి గోదా సమేత శ్రీ కూర్మ వెంకటేశ్వర స్వామికి, యజ్ఞశాలకు